पूरा लोकल। యెమెన్లో భారతీయ నర్సు నిమిషప్రియను ఉరితీయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. బుధవారం నిమిషను ఉరితీయనున్నారు. భారత సర్కారు అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించింది, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇకపై చేసేదేమీ లేదని భారత ప్రభుత్వం చేతులెత్తేసింది. కుటుంబం మాత్రం నిమిషను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఉన్న ఒక్కదారి అగమ్యగోచరంగా మారింది. గతంలో లాయర్ కొట్టిన దెబ్బతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది. నిమిషప్రియను కాపాడుకోవడానికి ఇక ఒకే ఒక్క దారి ఉంది, అదే బ్లడ్ మనీ. అతడి కుటుంబం అడిగినంత డబ్బు ఇవ్వగలిగితే చివరి నిమిషంలోనైనా నిమిషకు ఉరి తప్పే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితమే నిమిషప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద $10 లక్షలు సిద్ధం చేసుకుంది. అయితే నిమిష కుటుంబానికి హతుడి కుటుంబానికి మధ్యవర్తిత్వం వహించిన లాయర్ దెబ్బ కొట్టాడు. పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేశాడు. తన ఫీజు చెల్లించే వరకు బ్లడ్ మనీ చర్చలు జరపవని తేల్చి చెప్పాడు. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన బ్లడ్ మనీ వాయిదా పడింది. ప్రస్తుతం నిమిషప్రియ కుటుంబం తరపున శామ్యుయల్ జెరోమ్, షేక్ హబీబ్ అమర్లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. $10 లక్షల వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం హతుడి కుటుంబానికి చెప్పిందని కూడా సమాచారం. అయితే మృతుడి కుటుంబం మాత్రం బ్లడ్ మనీ విషయంలో ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఉరికి గంటల ముందు హతుడి కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకుంటుందా లేదా అన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది.